విశాఖ ఉక్కుని ఇక కాపాడుకోవాల్సింది కార్మికులే. తమ కష్టంతో సాధించాలి, తమ పోరాటంతో సాధించాలి. ఎందుకు అంటే ఇప్పటిదాకా దాంట్లో ప్రభుత్వం సాయం చేస్తే మేము నిలబెట్టుకుంటాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం తను చేసింది. వృధా ఖర్చులు పోకుండా చూసుకోవటం, అక్కడ లోపాలు ఏమన్నా జరుగుతుంటే అది మీడియా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడం, అంటే ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేలా చూడటం. వీటన్నిటికంటే ముందు అసలు అంతమంది కార్మికులు ఉండగా ఇంకా అవుట్సోర్సింగ్ ఎందుకు అవసరం అయ్యారు, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు అవసరం అయ్యారు, అది తేలాలి. అధికారిక రోల్స్లో వేలాది మంది ఉన్నారు, మళ్ళీ ఈ ఎక్స్ట్రా స్టాఫ్ ఎందుకు అవసరం అవుతున్నారు, అసలు ఎంతమంది అవసరం? ఒక ప్రైవేట్ పరిశ్రమలో ఇదే స్థాయి స్టీల్ ఉత్పత్తి చేస్తే ఎంతమంది అవసరం, ఎంతమందిని వినియోగిస్తున్నారు, అదే సందర్భంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇవి ఒకసారి లెక్కలు తీసుకుని కార్మిక సంఘాలు సమీక్షించుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయాలు నడుస్తాయి, వ్యవస్థలు నడుస్తాయి, ఆలోచనలు నడుస్తాయి, ఏమైనా నడుస్తాయి. కానీ ఒక పెద్ద సంస్థ, ప్రజలందరి పెట్టుబడితో పుట్టుకొచ్చినటువంటి సంస్థ, ప్రజలందరి ఆశలతో పుట్టుకొచ్చినటువంటి సంస్థ కనుమరుగు కాకుండా లేదా ప్రైవేటు పరం కాకుండా చూసుకోవాలని ప్రతి ఒక్క ఆంధ్రుడి తపన దృష్టిలో పెట్టుకున్నప్పుడు సమస్య ప్రభుత్వం వైపున ఉన్నప్పుడు ప్రజలందరూ నిలదీశారు. కార్మికుల వైపు నుంచి ఉండకుండా చూసుకోవాలంటే అసలు లెక్కలేంటి అన్నటువంటిది సమీక్షించుకుంటే బెటర్.